అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. హైదరాబాద్లోని మూసాపేట్ పరిసర ప్రాంతంలో సీనియర్ నటుడు మురళీమోహన్కు ఘన సత్కారం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుండి ఆయన పద్మశ్రీ పురస్కారం అందుకున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఎంఎం గురుస్వామి అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక అభినందన సభను ఏర్పాటు చేశారు. మూసాపేట్లోని మెరీనా స్కై క్లబ్లో ఈ చిరు సత్కార కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. మురళీమోహన్ సినీ రంగానికి చేసిన విశేష సేవలను గుర్తు చేసుకుంటూ నిర్వాహకులు ఈ వేడుకను ప్రతిష్టాత్మకంగా జరిపించారు. ఈ విశేష కార్యక్రమానికి చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, నటీనటులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రముఖ సీనియర్ నిర్మాత అట్లూరు పూర్ణచంద్రారావు, సినీ నటుడు ప్రదీప్ చిట్టిబాబు, సంతోషం అధినేత సురేష్ కొండేటి, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బెనర్జీ ఈ వేడుకల్లో పాల్గొని మురళీమోహన్ను అభినందించారు. పద్మశ్రీ పురస్కారంతో మురళీమోహన్ గౌరవం మరింత పెరిగిందని, ఆయనకు ఈ అవార్డు దక్కడం తెలుగు చిత్ర పరిశ్రమకి గర్వకారణమని సభకు విచ్చేసిన ప్రముఖులు కొనియాడారు. ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ తనను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు, ఈ చిరు సత్కారాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు, చిత్ర పరిశ్రమ పెద్దలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆశీస్సులు అందజేసి ఒక ఇద్దరు ముగ్గురు కన్నా కట్టేసి అంతా బిజీ అయినా ఆఖరిలో మాకు కట్టేసిపోయి వెళ్ళేవారు. అందరికీ కూడా ఇది హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లివే కాకుండా ఇవాళ నా లైఫ్లో ఇది ఒక డెప్త్ని సాములు కలిసి ఈ కార్యక్రమాన్ని చేయటం. ఎన్నో కార్యక్రమాలు చేసాం, దేశ విదేశాల్లో సత్కారాలు జరిగినాయి, ఎన్ని చోట్లకు వెళ్ళాం. అమెరికా వెళ్ళాం, న్యూయార్క్ వెళ్ళాం, వాషింగ్టన్ వెళ్ళాం, డల్లాస్ వెళ్ళాం, ఎన్నో చోట్ల జరిగినాయి. అలాగే మనకి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి. అవన్నీ ఒక ఎత్తు అయితే ఇవాళ జరిగిన ఈ కార్యక్రమం మరొక ఎత్తుగా భావిస్తూ అందరూ కూడా చల్లగా ఉండాలని, క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నాకు స్పందన వాక్యాలు ఎంతో అత్యద్భుతంగా చెప్పి మమ్మల్ని అందరినీ ఒక మార్గాన్ని నిర్దేశం చేస్తున్న గురువుగారికి నమస్కరిస్తూ, గురువుగారు కూర్చోవలసిందిగా మా విన్నపం. సార్ స్టేజ్ చూడాలి సార్. ప్రవీణ్ గారు మీరు ఇక్కడే ఉండండి. ప్రవీణ్ సార్ వర్స్టల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించారు. బ్యానర్పై ఇటీవల తిమ్మరాజుపల్లి టీవీ సినిమాను నిర్మించి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు పౌర్ణమి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్తో కలిసి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని కిరణ్ అబ్బవరం సమర్పణలో అనూష్ గోరఖ్ డైరెక్ట్ చేస్తున్నారు. శివశంకర్ నాయుడు వైతో కలిసి కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కుష్లు మద్దాల, రెహమాన్, నమ్రిత ఎంవి, తనూజా పుట్టస్వామి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో పక్షికాలను చూపిస్తూ ఇలాంటి కథను మీరు ఇప్పటిదాకా తెరపై చూడలేదు, ఇలాంటి జానర్ను మీరు ఊహించలేదు అంటూ రాసిన క్యాప్షన్ ఆసక్తి కలిగిస్తుంది. నటి మాజీ అందాల రాణి ఊర్వశి రౌతేలా మరోసారి వార్తల్లో నిలిచారు. మిస్ యూనివర్స్ ఇండియా పోటీలకు ఆమె వరుసగా 4సారి న్యాయ నిర్ణేతగా వ్యవహరించి ప్రత్యేకతను చాటుకున్నారు. అయితే ఈసారి ఈ కార్యక్రమం ఆమెకు వ్యక్తిగతంగా ఎంతో ప్రత్యేకమైంది. తన కెరీర్ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన తన గురువుగా భావించే సుస్మితా సేన్తో వేదిక పంచుకోవడంతో ఊర్వశి భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా తన గురువు సుస్మితా సేన్తో ఉన్న అనుబంధాన్ని ఊర్వశి పంచుకున్నారు. నా మొదటి మెంటర్ నా గురువు, మన దేశపు తొలి మిస్ యూనివర్స్ సుస్మితా సేన్తో ఈ క్షణాలను పంచుకోవడం అనంతమైన ఆనందాన్ని ఇస్తుంది. నాకు ఎగరడానికి రెక్కలిచ్చిన మహిళ ఆమె. సాధారణంగా ఆమె ఎవరికీ అలా చేయరు, కానీ నా పట్టాభిషేకం రోజున స్వయంగా ఆమె నాకు కిరీటాన్ని అలంకరించారు. అది నా జీవితంలో అత్యంత మధురమైన, మరిచిపోలేని క్షణాల్లో ఒకటి అంటూ ఊర్వశి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. సుస్మితా సేన్ తనపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని ఊర్వశి తెలిపారు. నూతన ప్రతిభను ప్రోత్సహిస్తూ 100 మంది నటీనటులను పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం కొత్త సినిమా. ఈ మూవీ ప్రత్యేక ఈవెంట్ హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో అత్యంత వైభవంగా జరిగింది. వై ఓన్లీ హైదరాబాద్, వై నాట్ ఇన్ అవర్ ప్లేస్ అనే వినూత్న కాన్సెప్ట్తో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సినీ రంగ ప్రముఖులు, చిత్ర బృందం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ వేడుకలో ప్రముఖ దర్శకులు వేణుహుడుగుల, ఎన్ శంకర్, వీరశంకర్, సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, సినీ విమర్శకులు చల్లా శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
బ్లాక్ బస్టర్ చిత్రం హనుమాన్తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి మరో భారీ చిత్రాన్ని అందిస్తున్నారు. మహాకాళి అనే టైటిల్తో రానున్న ఈ చిత్రం నుంచి శుక్రాచార్యుడి యుద్ధారావం పేరుతో ఫస్ట్ గ్లిమ్స్ను సోమవారం విడుదల చేశారు. ఇందులో రాక్షసుల గురువు శుక్రాచార్యుడి పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా నటిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన ఈ గ్లిమ్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ది ఎండ్ బిగిన్స్ అనే ట్యాగ్ లైన్తో గంభీరమైన వాతావరణంలో అక్షయ్ ఖన్నా లుక్, డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంటున్నాయి. రాజమహేంద్రవరం రూరల్ పరిధిలోని గాడాలలో వేయించేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి సమేత చిన్న వెంకటేశ్వర స్వామి పీఠంలో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కొండేటి సురేష్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీఠాధిపతి తంత్రాచార్య శ్రీమాన్ డాక్టర్ చిన్న వెంకన్నబాబు స్వామీజీ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం ఈ పూజా కార్యక్రమాలు అత్యంత శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ సందర్భంగా కొండేటి సురేష్ మాట్లాడుతూ ఈ ఆలయాన్ని దర్శించుకున్న వారికి సమస్త బాధలు తొలగుతాయని, రాశులు నక్షత్రాలతో కూడిన ఈ ఆలయం ఒక అద్భుతమైన దేవాలయమని కొనియాడారు. తన జీవితంలో ప్రపంచంలోని అనేక దేశాలు సంచారం చేశానని, ఎన్నో దేవాలయాలకు వెళ్ళినప్పటికీ రాజమండ్రి పరిసర ప్రాంతాలకు వచ్చినప్పుడల్లా ఈ అమ్మవారిని దర్శించుకోవడం తనకెంతో సంతోషాన్ని ఇస్తుందని ఆయన వెల్లడించారు. పీఠాధిపతి శ్రీమాన్ డాక్టర్ చిన్న వెంకన్నబాబు స్వామీజీ మాట్లాడుతూ సంతోషం సురేష్కు అమ్మవారి అనుగ్రహం వల్ల సర్వ శుభోదయకమైన ఫలితాలు కలగాలని ఆకాంక్షిస్తూ శుభాశిస్సులు అందించారు. ఈ విశేష ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనుగ్రహప్రద ఫౌండేషన్ జాతీయ చైర్పర్సన్ ధరణీకోట దుర్గా వెంకట హేమావతి, జాతీయ వైస్ చైర్మన్ సింగంశెట్టి మహితోష్ పాల్గొన్నారు. అలాగే అనుగ్రహప్రద ఫౌండేషన్ జాతీయ లీగల్ అడ్వైజర్ చొక్కాకుల రవిబాబు, పెద్దపాటి వెంకటేశ్వరరావు సహా ఇతర ప్రముఖులు, భక్తులు ఈ పూజా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ తన సుదీర్ఘ సినీ ప్రయాణాన్ని, జీవిత అనుభవాలను పుస్తక రూపంలో అభిమానులకు అందించబోతున్నారని ఆయన కుమార్తె దర్శకురాలు సౌందర్య రజనీకాంత్ వెల్లడించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె ఆ పుస్తకం తయారీ ప్రాసెస్ చాలా ప్రత్యేకంగా సాగుతోందని తెలిపారు. రజనీకాంత్ 5 దశాబ్దాల సినీ ప్రయాణంలోని విజయాలు, వ్యక్తిగత అనుభవాలు, అగ్రస్థానానికి చేరుకునే క్రమంలో ఎదుర్కొన్న సవాళ్లతో ఈ పుస్తకం రూపుదిద్దుకుంటుంది. పరమహంస యోగానంద రాసిన ఒక యోగి ఆత్మకథ పుస్తకం లాగే ఈ పుస్తకం కూడా తరతరాలకు స్ఫూర్తినిస్తుందని సౌందర్య నమ్మకం వ్యక్తం చేశారు. ఒకవేళ తన తండ్రి జీవితాన్ని సినిమాగా తెరకెక్కించే అవకాశం వస్తే అది తనకు అత్యంత ప్రత్యేకమైన విషయమని ఆమె తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా బాక్సాఫీస్ వద్ద ఒక అద్భుతమైన సువర్ణ అధ్యాయం నడుస్తుంది. కేవలం 62 రోజుల వ్యవధిలో ఏకంగా 6 వైవిధ్యమైన చిత్రాలు సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని 100 కోట్ల కలెక్షన్ల వర్షం కురిపించడం ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తుంది. ప్రథమార్థంలో సరైన విజయాలు లేక డీలా పడిన పరిశ్రమకు ఈ 6 ప్రతిభావంతులైన దర్శకులు తమ కంటెంట్ బలంతో సరికొత్త ఊపిరి పోశారు. టాలీవుడ్ లక్కీలేడీ దర్శకురాలు బివి నందిని రెడ్డి సరికొత్త రికార్డుతో ఈ విజయ పరంపరకు శ్రీకారం చుట్టారు. సమాంత ప్రధాన పాత్రలో ఆమె తెరకెక్కించిన యాక్షన్ ఫ్యామిలీ డ్రామా మా ఇంటి బంగారం మహిళా ఓరియంటెడ్ చిత్రాల మార్కెట్ స్థాయిని మార్చేసింది. కేవలం 25 నుండి 30 కోట్ల పరిమిత బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని సంచలనం సృష్టిస్తూ ఏకంగా 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించి టాలీవుడ్ సెకండ్ హాఫ్కు ఒక బలమైన పునాది వేసింది. తొలి చిత్రంతోనే ప్రామిసింగ్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న మురళీ కిషోర్ అబ్బూరు అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన చిత్రం లెనిన్ రాయలసీమ గ్రామీణ నేపథ్యానికి పౌరాణిక సూత్రాలను జోడించి రూపొందించిన ఈ రివెంజ్ డ్రామా మాస్ ఆడియన్స్కు పూనకాలు తెప్పించింది. ట్రేడ్ వర్గాల అంచనాలను దాటేస్తూ 100 కోట్ల రూపాయల క్లబ్లో చేరి హీరో అఖిల్కు కెరీర్లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ సక్సెస్ను అందించింది. ఆ తర్వాత యూత్ఫుల్ ఎమోషన్స్ను పక్కాగా పట్టుకోవడంలో దర్శకుడు రవి నంబూరి తన ప్రతిభను చాటుకున్నారు. కిరణ భవరం, శ్రీగౌరి ప్రియ జంటగా కేవలం 15 కోట్ల రూపాయల బడ్జెట్తో ఆయన రూపొందించిన రొమాంటిక్ డ్రామా చెన్నై లవ్ స్టోరీ, మణిశర్మ అద్భుతమైన సంగీతం, గుండెలను హత్తుకునే కథాంశం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. విడుదలైన 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం లాంగ్ రన్లో ఏకంగా 50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ఆయన రూపొందించిన ఇండో కొరియన్ హర్రర్ కామెడీ చిత్రం కొరియన్ కనకరాజు ప్రేక్షకులకు సరికొత్త థియేట్రికల్ ఎక్స్పీరియన్స్నిచ్చింది. బాక్సాఫీస్ వద్ద గట్టిపట్టు సాధించిన ఈ చిత్రం ప్రస్తుతం విజయవంతంగా రన్ అవుతూ 50 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి లాభాల బాట పట్టించింది. వెంకీ అట్లూరి, కోలీవుడ్ స్టార్ సూర్య కాంబినేషన్లో వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్. మమితా బైజు కథానాయికగా నటించిన ఈ భారీ ఫ్యామిలీ డ్రామా బాక్సాఫీస్ వద్ద సరికొత్త కలెక్షన్ల సునామీ సృష్టించి విడుదలైన కేవలం 4 రోజుల్లోనే 150 కోట్ల మార్కును అందుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 200 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ల మైల్ స్టోన్ను దాటేసింది. తాజాగా ఎమోషనల్ యాక్షన్ డ్రామాలను తెరకెక్కించడంలో దిట్టైన దర్శకుడు శివ నిర్వాణ, మాస్ మహారాజా రవితేజ
కాంబినేషన్లో వచ్చిన ఇరుముడి బాక్సాఫీస్ వద్ద ఊచకోతకొస్తుంది. ఎలాంటి టికెట్ ధరల పెంపు లేకుండా, పండగ సెలవుల అడ్వాంటేజ్ లేకుండానే ఈ చిత్రం మొదటి వీకెండ్లోనే ఏకంగా 80 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు చేసి చరిత్ర సృష్టించింది. కేవలం 1.5 రోజులోనే బ్రేక్ ఈవెన్ మార్కును దాటేసిన ఈ చిత్రం బుక్ మై షోలో గంటకు 36,000 టికెట్ల అమ్మకాలతో ప్రాంతీయ రికార్డులను బద్దలు కొట్టింది. 62 రోజుల కాలచక్రం తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక గోల్డెన్ పీరియడ్గా మారిపోయింది. స్టార్ పవర్, భారీ గ్రాఫిక్స్ మాత్రమే కాకుండా కేవలం నమ్మిన కంటెంట్ను, వైవిధ్యమైన కథలను నమ్ముకుంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని ఈ 6 దర్శకులు నిరూపించారు. ఈ అపూర్వమైన విజయాల వెనుక ఉన్న దర్శకుల సక్సెస్ పోస్టర్లు, ఇంటర్వ్యూలు, వేడుకలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. అయితే ప్రపంచంలో ఎవరికైనా విజయం అనే మాట వినడానికి చాలా తీయగా ఉంటుంది. కానీ ఒక సినిమాను సృష్టించే దర్శకుడికి ఆ తీపిదనం మరింత ఎక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే సాధారణ ప్రేక్షకులు చిత్ర పరిశ్రమ కేవలం ఆ ఒక్క శుక్రవారం వచ్చే ఫలితాన్ని మాత్రమే చూస్తారు. ఆ రోజున థియేటర్ల వద్ద కనిపించే రంగుల పోస్టర్లు, మిరుమిట్లు గొలిపే కాంతులు, ప్రేక్షకుల చప్పట్లు, వందల కోట్ల కలెక్షన్ల నెంబర్లు మాత్రమే అందరికీ కనిపిస్తాయి. కానీ ఆ ఒక్క శుక్రవారం వెనక దర్శకులు పడే వందల రోజుల కఠిన శ్రమ ఎవరికీ కనిపించదు. సినిమాను అనుకున్నట్లు తెరకెక్కించడానికి వారు పడే తపన, మానసిక సంఘర్షణ థియేటర్ల గ్లామర్ వెనుక దాగిపోతుంది. ఒక మంచి కథను వెండి తెరపై విజువల్ వండర్గా మార్చే క్రమంలో ఈ దర్శకులు ఎన్నో నిద్రలేని రాత్రులను గడుపుతారు. ప్రతి క్షణం సినిమా అవుట్పుట్ ఎలా వస్తుందో అనే ఒక తెలియని భయం, ఆందోళన వారిని వెంటాడుతూనే ఉంటాయి. కథలను వినిపించేటప్పుడు ఎదురయ్యే తిరస్కరణలు, ఎదురుచూపులు వారి సహనానికి పెద్ద పరీక్షగా మారతాయి. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తున్న నందిని రెడ్డి, రవి నంబూరి, మేర్లపాక గాంధీ, వెంకీ అట్లూరి, శివ నిర్వాణ వంటి ప్రతిభావంతమైన దర్శకులు ఈ కష్టాలన్నింటినీ దాటుకొని ఇండస్ట్రీకి బిగ్గెస్ట్ హిట్స్ అందించారు. వీరి సమిష్టి కృషితోనే తెలుగు సినిమా మార్కెట్ గ్లోబల్ వైడ్గా సరికొత్త రికార్డులను నమోదు చేస్తుంది. దక్షిణాదిలో వేగంగా ఎదుగుతున్న నటుడు అర్జున్ దాస్ తన కొత్త సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాన్ని పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు. అదితి శంకర్తో కలిసి ఆయన హీరోగా నటించిన తమిళ రొమాంటిక్ డ్రామా వన్స్ మోర్. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడిన అర్జున్ దాస్, దర్శకుడు విఘ్నేష్ శ్రీకాంత్ తనపై ఉంచిన నమ్మకాన్ని గుర్తు చేసుకున్నాడు. హీరోగా తనను తొలగిస్తే సినిమా నిర్మిస్తామని పలు నిర్మాణ సంస్థలు ముందుకొచ్చినా దర్శకుడు మాత్రం తన కోసమే నిలబడ్డారని వెల్లడించాడు. ఈ సందర్భంగా అర్జున్ దాస్ మాట్లాడుతూ, చాలా కాలం క్రితం దర్శకుడు శ్రీకాంత్ ఈ కథతో నా దగ్గరకు వచ్చాడు. మా కామన్ ఫ్రెండ్ డైరెక్టర్ సూర్యనారాయణ్ మా ఇద్దరిని పరిచయం చేశారు. శ్రీకాంత్ చెప్పిన లైన్ నాకు చాలా అందంగా అనిపించింది అని తెలిపాడు. అయితే ఈ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఎదురైన సవాళ్లను దాస్ వివరించాడు. ఈ కథను చాలా నిర్మాణ సంస్థలకు శ్రీకాంత్ వినిపించాడు. కానీ వాళ్ళలో చాలామంది హీరోని మార్చితే సినిమా చేస్తామని చెప్పారు. కానీ అన్ని నిర్మాణ సంస్థలకు శ్రీకాంత్ ఒకటే చెప్పాడు, లేదు నేను ఈ సినిమా అర్జున్ దాస్తోనే చేస్తాను అని అతడు గట్టిగా చెప్పినట్లు అర్జున్ దాస్ వెల్లడించాడు. ఎంతో కాలం ఎదురు చూసిన తర్వాత దర్శకుడి ఆలోచనతో ఏకీభవించిన నిర్మాత యువరాజ్ గణేశన్ ముందుకు రావడంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కిందని వివరించాడు. టాలీవుడ్ విలక్షణ నటుడు రాహుల్ రామకృష్ణ ఎక్స్ వేదికగా చేసిన ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. తన రాజకీయ, సామాజిక అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు బయటపెట్టే రాహుల్ తాజాగా చితి చివరిదాకా కేసీఆర్ అని పోస్ట్ చేయడంతో ఈ వ్యవహారం రాజకీయంగా సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. పోస్ట్ ఏ సందర్భాన్ని పురస్కరించుకొని చేశారనే దానిపై స్పష్టత లేనప్పటికీ సామాజిక మాధ్యమాల్లో దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. బీఆర్ఎస్ మద్దతుదారులు, కేసీఆర్ అభిమానులు ఈ పోస్ట్ను రీట్వీట్ చేస్తూ మద్దతు తెలుపుతుండగా మరికొందరు నెటిజన్లు అతడి వైఖరిపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాహుల్ రామకృష్ణ రాజకీయ అంశాలపై స్పందించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో జన సైనికుల నుంచి తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. అలాగే గతంలో తెలంగాణలోని తాజా రాజకీయ పరిస్థితులపై కేసీఆర్, కేటీఆర్లను ట్యాగ్ చేస్తూ చేసిన పలు ట్వీట్స్ కూడా తీవ్ర సంచలనం సృష్టించాయి. టాలీవుడ్ యంగ్ హీరో ప్రిన్స్ సెజిల్ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలు సాయి ప్రతిమ మెడలో 3 ముళ్ళు వేసి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. న్యూజిలాండ్లోని వనాకా ప్రాంతంలో అత్యంత సుందరమైన ప్రదేశంలో వీరి వివాహం హిందూ సంప్రదాయ పద్ధతిలో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. వివాహ వేడుకలో వధువు సాయి ప్రతిమ ఎరుపు రంగు పట్టుచీర, సంప్రదాయ ఆభరణాలతో మహారాణిలా మెరిసిపోగా, వరుడు ప్రిన్స్ ఐవరీ కలర్ ప్రింటెడ్ పైజామాలో రాజకుమారుడిలా కనిపించాడు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో అవి క్షణాల్లో వైరల్ అయ్యాయి.
మాస్ మహారాజా రవితేజ హాట్ విన్నింగ్ బ్లాక్ బస్టర్ ఇరుముడి శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 21న విడుదలై అద్భుతమైన రెస్పాన్స్తో రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్తో ఘన విజయాన్ని అందుకుని సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్లో మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ ఇరుముడికి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇరుముడి సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఆడియన్స్ రియాక్షన్ చూస్తుంటే నా కళ్ళు చెమర్చాయి. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం థియేటర్కి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇరుముడి సినిమా చూడటానికి థియేటర్కి రావడం కూడా చాలా ఎమోషనల్గా అనిపించింది. ఈ ఆనందం మామూలుది కాదు. నాది రాతి గుండె. నాకు సాధారణంగా ఏడుపు రాదు. అలాంటిది ఈ సినిమా చూసి ఏడ్ చేశాను అని రవితేజ వెల్లడించారు. శివ, నీ గొప్పతనం ఇక్కడ ఏంటంటే ఇలాంటి వాళ్ళతో అది కుమరం చేత అలాంటి క్యారెక్టర్ చేయించడం అనేది నీ కాన్ఫిడెన్స్కి, నీ కన్విక్షన్కి సూపర్. చాలా బాగా చేశారు. ఇక దీంట్లో ఆర్టిస్టులు అందరూ అంటే మంచి మంచి ఆర్టిస్టులే సెలెక్ట్ చేసుకున్నాడు. మీరు అందరూ చాలా చాలా బాగా చేశారు. భార్గవ్, కిషోర్, కుమ్రాన్ అందరూ అసలు సూపర్గా చేశారు. మీద గంజా బేజాల పేర్లు నాకు సరిగ్గా తెలియదు, కానీ అతను ఇలా పెట్టాడు ఫేసు. అసలు అతను బయట అతని ఇన్షర్ట్కి, అతను ఆ కళ్ళోడికి అసలు బయట అసలు ఏమాత్రం సంబంధం లేదు. చాలా చాలా బాగా చేశారు అబ్బాయి. అందరూ చాలా బాగా చేశారు. కూర్చోండి. ఈ సినిమాలో మిగతా మంచి మంచి క్యారెక్టర్సు నేను మళ్ళీ చెప్తే రిపీట్ అయినట్టు ఆల్రెడీ మన శివ చాలా క్లియర్గా ఒక్కొక్కరి గురించి విడమర్చి వాళ్ళ బ్యాక్గ్రౌండ్తో సహా చెప్పేశాడు. సో రమేష్ ఇంద్ర యా, ఆయన క్యారెక్టర్ కానీ, స్వాసిక అసలు ప్లీజ్ ఇవాళ స్వాసికకి మొత్తం జిమ్కి వెళ్ళక్కలేదు, స్క్వాట్స్ అయిపోయినాయి. కూర్చొని లేచి ఫెంటాస్టిక్. స్వాసిక చాలా బాగా చేశారు మీరు. కంగ్రాచులేషన్స్. రమేష్ ఇంద్ర గారు లేరు, ఏ దానికి రాలేదు, బిజీగా ఉన్నట్టున్నారు. సో ఓకే ఆయన ప్రతి ఫంక్షన్కి షూటింగ్లో ఉంటున్నారు. ఆయన బాగా బిజీగా ఉంటున్నారు. ఎనీహౌ కంగ్రాచులేషన్స్. మా అజయ్ ఘోష్ నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఆయన చాలా బాగా చేస్తాడు కదా. ఆయన బేసిక్గానే టెరిఫిక్ యాక్టర్, చాలా మంచి యాక్టరు. నేను ఇక్కడ మళ్ళీ అజయ్ ఘోష్ గారు, స్వాసిక అయిపోయింది, ప్రణీత, వీళ్ళందరూ మొత్తం శ్యామ్ చాలా చాలా బాగా చేశారు మీరు. శ్యామ్ చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది అమ్మాయి. గర్ల్స్, బ్యూటిఫుల్ గర్ల్స్, మీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్. కూర్చోండి. అండ్ ఫస్ట్ ఎప్పుడు నేను మా సురేష్తో స్టార్ట్ చేస్తాను. సురేష్, మీరు అసలు ఫీల్ అవసరం లేదు. ఇందాక బాబు కొంచెం మీరు ఫీల్ అయ్యారు. మీ వర్క్ అమేజింగ్. ఇందాక చెప్పినట్టు అక్కడ సెట్లో లేదంటే అది ఎక్స్ట్రాడినరీ వర్క్ కింద లెక్క నా దృష్టిలో. నాకు చాలా తక్కువ అంటే ఆ డైరెక్టర్లో పనిచేసిన వాళ్ళు సాయి సురేష్ కానీ, మా నాగేంద్ర కానీ, వీళ్ళిద్దరూ అంటే చాలా ఇష్టం. బికాస్ వెరీ వెరీ జెన్యూన్ పర్సన్ వీళ్ళు. ఉన్నట్టుగా మాట్లాడతారు. చాలా నాకు ఇద్దరు చాలా ఇష్టం. వీళ్ళిద్దరు అంటే నాకు సురేష్ మనం ఎన్ని సినిమాలు చేస్తాం? ఇది ఎన్నో సినిమా మంది? 3rd ఫిల్మ్. ఓకే. సో యా, నేను బేసిక్గా నాకు మెమరీ చాలా చిన్నది, మతిమరుపు ఎక్కువ, మర్చిపోతూ ఉంటాను నేను. సో యా, సురేష్ సూపర్. అండ్ మా డిఓపి విష్ణు, అమేజింగ్ వర్క్. అంటే డైరెక్టర్ మాట అన్నాడు, నేనుని విష్ణు బాయ్ ఫ్రెండ్ లాగా, గర్ల్ ఫ్రెండ్ లాగా అక్కడ హ్యాపీగా తిరుగుతుండేవాళ్ళం. ఒక సినిమాకి ఒక డిఓపి అండ్ డైరెక్టర్ వైఫ్ అండ్ గర్ల్ ఫ్రెండ్గా ఉంటే ఆ సినిమా చాలా బాగా వస్తుందని నేను నమ్ముతాను. అతని కంట్రిబ్యూషన్ కానీ ఇంకోటి కానీ అసలు విష్ణు సూపర్. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. వి షుడ్ వర్క్ అగైన్. ఎందుకంటే అతనిలో నాకు నచ్చింది ఏంటంటే వెరీ వెరీ పాజిటివ్ స్మైల్. ప్రతిదానికి నవ్వుతూనే ఉంటాడు. అండ్ స్పీడ్, బేసిక్గా శివ స్పీడు ఇంక నా గురించి. సో కెమెరామెన్ను డైరెక్టర్ అంత స్పీడ్గా ఉంటే ఇంకా దానికి తిరగలేదు. ఇక ఇంకొక వ్యక్తి మా దినేష్, యు టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. నన్ను చాలా బాగా చూసుకున్నాడు. సీనియర్లు మొత్తం నాకు అరేంజ్మెంట్స్ కానీ అన్నీ అసలు అంటే తన డౌట్ ఇన్ని రోజులు సీనియర్లు ఉండగలవా లేదా. వెళ్ళిన తర్వాత ఫస్ట్ షెడ్యూల్ కొంచెం ఇబ్బంది పడ్డావు, కానీ సెకండ్ షెడ్యూల్ నుంచి ఇంకా అలవాటు అయిపోయి చాలా బాగుంది. దినేష్
ఫెంటాస్టిక్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. అనంత్ గారు, మీరు ఇందాక మాట్లాడింది మాత్రం అద్భుతం అండి. మీ కోర్స్ ఇంక మాటలు మీకు మాలాంటి వాళ్ళకి వస్తాయి, ఆ మాటలు మీలాంటి వాళ్ళు కాకపోతే. ఎవడది? థ్యాంక్ యూ సార్. ఇది ఒక మంచి ఒక అద్భుతమైన సినిమాలో నా 50 ఏళ్ల ఈ సినీ ప్రస్థానంలో ఈరోజు నేను ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నానంటే, ఎస్, ఇరుముడి లాంటి సినిమాలో నేను ఉన్నాను అని ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. దానికి కారణమైన ప్రతి ఒక్కరికి, ఇంకా రవి ఈజ్ అ ఫ్యామిలీ ఫర్ అస్. సో రవి, నీకు చెప్పాను నువ్వు చాలా దొంగవే అని. ఎందుకంటే చాలా రవి పక్కన జాగ్రత్తగా లేకపోతే మనం అయిపోతాం. శివ బాగానే తనకి ఫీట్ చేశాడు, క్యాజువల్గా వచ్చేవాడు, మా సీను ఉండేవాడు, వాళ్ళ స్టాఫ్ ఉండేవారు, ఏదో అట్నిచట్టు ఇట్నిచట్టు వచ్చేవాడు. షార్ట్లో మాత్రం త్రినాథురే. సో అందరం ఇట్స్ లైక్ ఏ టీమ్ వర్క్. యాక్చువల్ ఇక్కడ కూర్చుంటే నిద్ర వస్తాను. నేను నిద్ర నాకేమవుతుంది, 1 గంటకు పడుకుని 5ంటికి లేచి ఏ ఫోన్ వచ్చినా కొద్దిగా 1 గంట కూడా ఫోన్ ఎత్తాలనిపిస్తుంది. ఎందుకంటే కంగ్రాచులేషన్ మెసేజెస్, కలెక్షన్స్. సో హ్యాపీ అండి. ఫస్ట్ వీ వాంట్ టు థ్యాంక్ ఆడియన్స్ ఫర్ మేకింగ్ దిస్ ఇరుముడి సచ్ ఎ హ్యూజ్ బ్లాక్ బస్టర్. మాకు ఈ సినిమాకి ఇంత ఆదరణ కలిగించినందుకు అంత వరల్డ్ వైడ్ ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ మా హీరో రవితేజ గారు, నేను ఈ సినిమా ఒక 1.5 month బ్యాక్ చూశాను. చూసి అప్పుడు కాల్ చేశారు రవితేజ గారికి. రవితేజ గారు, ఇది వన్ అండ్ ఓన్లీ రవితేజ మీరు చేసే సినిమా అండి, ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ అని. అండ్ ఇప్పుడు చెప్పలేను, నేను చూస్తా బెడ్రూమ్లో 10 నిమిషాలు ఏడ్చాను ఈ సినిమాకి. నాకే అనిపించింది అతను చూస్తున్నాడు. తర్వాత కింద శివ దగ్గరికి వెళ్ళాను. లోపలికి వెళ్ళంగానే హగ్ కూడా చేసుకొని పెట్టాం. మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళి మొహం కడుక్కొచ్చి, శివ ఏంటి ఈ సినిమా అని ఐ వాజ్ సో మూడ్. అండ్ తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఐ వాజ్ సో హ్యాపీ. ఆ రోజు నేను అనుకుంది కరెక్ట్ అయిందని. అండ్ సో దీనికి కోఆపరేట్ చేసి మా డిస్ట్రిబ్యూటర్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. వీరనాయుడు గారికి, ఈస్ట్ రాయుడు, ఉదయరాజ్, మా ఎల్వీఆర్ గారికి. అంటే మెసేజ్ ఎలా వస్తున్నాయంటే, నాకు నిన్న విజయ్ అని కృష్ణా డిస్ట్రిబ్యూటర్ ఉషా పిక్చర్స్ ఆయన మెసేజ్ పెట్టాడు. ఆయన కలెక్షన్స్ అంతా మెసేజ్ పెట్టి, ఏమండి మా ఉషా పిక్చర్స్ 50 ఏళ్ళ ఈ కెరీర్లో ఒక మూవీ 36 hours 1.5 days ప్రాఫిట్లోకి రావడం అనేది మేము చూడలేదు. వాళ్ళు అడిగి రౌండ్ నుంచి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. అది తర్వాత పొద్దున్న వీరనాయుడు గారు ఎవరు ఎగ్జిబిటర్ కాల్ చేసి ఇది లౌకస్ లాగా ఉందని అన్నారు. సో ఇట్లాంటివి ఎన్నో ఉంటాయి 3 daysలో. సో హ్యాపీ అండి. అండ్ వీఆర్ సో ఫార్చునేట్. అంటే దీన్ని ఈ మిరకల్ ఈ సినిమా ఆ భగవంతుడి దయ మా బ్యానర్లో రావడానికి. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇది ఇప్పుడే కాదండి, ఇంకొక 2 weeks 3 weeks ఈ ప్రపంచం ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ సినిమా చూడాలని అందరినీ థియేటర్కి వెళ్ళి సినిమా చూసి ఎంజాయ్ చేయమని కోరుతున్నాం. ఆల్రెడీ చూసిన వాళ్ళని మళ్ళీ రిపీట్ చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎక్స్ట్రాడినరీ చేశారంటే ప్రేక్షకులకు రీచ్ అవటానికి రివ్యూవర్స్ కానీ వీళ్ళు కానీ అసలు ఈ సినిమాని ఇది మనందరి సినిమాలా ముందలు తీసుకెళ్లారు. ఇవాళ ఎన్ని చూస్తున్నాం, ఒక 80 years ఆవిడ, వాళ్ళ హస్బెండ్ 84, ఒక 2 సపోర్ట్తో 4 టికెట్లు కావాలంటే 4 షోలు ట్రై చేస్తే కానీ దొరకలా. ఇక ఏజ్ బ్యారియర్స్ లేవు. నిజంగా 80 years నుంచి 80 years దాకా అందరూ, ఒకళ్ళైతే 20 ఏళ్ళ తర్వాత చూస్తున్నారంటే, ఎప్పుడు అన్నమయ్య చూశారంటే మళ్ళీ ఇప్పుడు అంట. ఇవన్నీ ఏంటంటే చాలా చాలా ఆనందంగా ఉంది. అలాగే నేను ఫస్ట్ ఎవిడ్లో చూసినప్పుడు అసలు ఎంత ఎమోషనల్గా ఎంత ఇదైపోయామో, మళ్ళీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసినప్పుడు ఫ్యామిలీ అంతా విమల్లోకి వెళ్ళి చూసినప్పుడు ఆ రోజు అంతే కంటిన్యూస్గా. తర్వాత అదొక ఏదో ఒక వీక్నెస్ లేకపోతే ఏదో అయిపోయి ఫోన్లో రీల్స్ చూస్తుంటే కూడా ప్రతిదీ ఏదైనా క్లిప్ చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. ఇంకా అది ముదిరిపోయి ఏ రేంజ్కి వెళ్ళిందంటే, ఎవరో ఒక ఎమోషనల్ టెక్స్ట్ పెడితే ఏడుపు వచ్చేసింది. అంటే ఇక అదొక ఎడిక్షన్ లాగా అయిపోయింది. మరి నేను ఇన్ని సినిమాలు మేము తీసాము కానీ ఏ రోజు దేనికి ఇంత ఎమోషనల్ అయిందైతే లేదు. దీన్ని ఏదో కేస్ స్టడీ లాగా ఏదో చెయ్యాలి దీన్ని, లేకపోతే అసలు ఇంత టెక్స్ట్ చదివితే ఏడుపు రావటం ఏంటి.
సో ఈ విధంగా ఈ సినిమా ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అలాగే ఇందాక అన్నట్టు మా సాయి సురేష్ అండ్ డిఓపి విష్ణు గారు ఒక మాట చెప్పారు ఈ సందర్భంగా. డిఓపి వర్క్ అంటే ఈ షాట్ ఏముందరా అంటే దట్ ఈస్ నాట్ ఏ ప్రైజ్ సార్, అది కాంప్లిమెంట్ కాదు. ఆ మూడ్ ఆఫ్ ద సినిమాలో అది ఎలా జెల్ అయిపోయి అసలు ఆ ఫోటో డిఓపి వర్క్ గురించి మాట్లాడుకోకపోతే అది అద్భుతమైన ఫోటోగ్రఫీ సార్ అన్నాడు ఆయన. అరే నిజమే కదా అనిపించింది. అలా సాయి సురేష్ ఎన్నో సెట్లు వేసాడు. అవన్నీ మీకు ఇప్పుడు అవన్నీ డీటెయిల్ చెప్పట్లేదు, కానీ ఎక్కడ నీకు వేసినట్టు అనిపించదు. అంటే అది కదా ఆర్ట్ డైరెక్షను. అది మాకు ఎప్పుడో ఏఎస్ ప్రకాష్ మా ఫ్రెండ్ ఇదివరకు చెప్పేవాడు, అవార్డులు ఎందుకు రావట్లేదంటే అవార్డు కమిటీ వాళ్ళు ఇది సెటిల్ కాదు ఒరిజినల్ లొకేషనే అనుకునేవాళ్ళని మా ప్రకాష్ అనేవాడు. అలాగే ఇప్పుడు చూస్తే సురేష్ సేమ్ సార్ అది దానివల్ల కూడా చేయట్లేదు గుర్తించట్లేదు సార్ అంటుంటే ఈ అవార్డు కమిటీ వీళ్ళందరికీ కూడా ఈసారి మనం సీజీ వాళ్ళలాగా ఇది సీజీ ఇది ఒరిజినల్ ఏదైతే ఉందో అలా కూడా పంపిద్దాం. సో డెఫినెట్లీ యూ డిజర్వ్ దోస్ అవార్డ్స్. ఇది పెద్ద పెద్ద అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ డిజర్వింగ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, చైల్డ్ దీనికి కానీ, హీరోయిన్ కానీ, మా హీరో గారికి కానీ, అలాగే ఆర్ట్ డిపార్ట్మెంట్ డిఓపి ఇవన్నీ ఎంతో ఆనందంగా ఉంది. అలాగే ఈ సినిమాని అయ్యప్ప స్వామి మా రవితేజ గారికి పెద్ద హిట్ ఇస్తే మా రవితేజ గారు మాకు మొత్తం టీం అందరికీ చాలా పెద్ద హిట్ ఇచ్చారు. అలాగే మా టీం అందరం కలిసి ప్రేక్షకులు మంచి సినిమా ఇచ్చాం. ఇదంతా ఏదో ఒక చైన్ రియాక్షన్ లాగా జరిగింది. చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ మీ as your manamma and giving me a special place in your heart. And my director Shivanirvana sir, thank you so much for giving me this wonderful opportunity to play. And my nana, love you nana, and my amma, love you amma. Then Sai sir, thank you Sai sir, and Swastika ma'am also, thank you. Then Vishnu Sharma sir, thank you Vishnu Sharma sir and team. Then also thank you for Maitri movie makers, Ravi Shankar sir and Naveen sir. Then dubbing engineer Venu sir. So then especially GV Prakash sir, he made every scenes even more emotional. So Swamiye Sharanamayappa, thank you for all. Thank you all so much, first of all, to the audience for accepting our Irumudi as yours and making it yours and loving us as yours. Thank you all so much for this extraordinary, overwhelming response that we have been enjoying for last 2-3 days. It's such an absolute pleasure to be here. I was just telling my director, I'm just going to speak from my heart. I'm not going to prepare and process all that. I'm just going to speak from my heart. It's such a special feeling when you work hard for something and you get the love and affection back in multiple folds. I think that's exactly what's happening now, and we are very, very happy to be here this evening. Thanks to the entire team and every single person, the girls sitting here and Sam and the girls who played school kids. You guys were wonderful to watch on screen. I loved watching you all. And all the gangs, 1, 2, 3, all the gangs, you guys killed it. I watched it in Chennai and people went crazy seeing you all, like yaara abdi solte. So it was nice, such a wonderful performance. And Nagulu garu, you said it's a break for you. I would say just keep working and you will get there one day, which you have already. Your hard work and passion towards cinema is going to take you places. I enjoyed watching you speak sitting there. So I'm going to watch more of your films. Congratulations and all the best for more. And Swastika, it was such a pleasure to watch you on screen, scaring everyone away. My friend was telling me, my friend who was watching with me, he told me, என்னோட மிஸ் இப்படி என்ன கூப்பிட்டுருந்தா எவ்வளோ நல்லா இருந்தது. I said, bro, it's not a good comment.
So yes, you killed it, and you were both beautiful and scary on screen, which is a very rare combination that you cracked, and it was an absolute pleasure watching you. Vishnu, such a comfortable team you had, yourself, your assistant, cinematographer, everybody, and you guys made the shoot more comfortable and easy for us. Focus Kaga, we didn't do a lot of takes. It was on point, and we absolutely loved working with you. Thank you so much. And as Sai Suresh Garu mentioned, the production design, of course, it deserves a huge what do I say, gratitude from our end. You guys recreated Seeleru in Hyderabad for some portions, and it was an absolute pleasure that you guys, you know, kicked it out of the park. Thank you all so much, the art design, everybody. And I would say this stage will not be complete without sharing my gratitude towards media and press. You guys received us with so much of love, and you took us to every single home here. People received this film because of you guys. Thank you, media, press, social media, everyone, to taking us to all people, and with all love and positivity, you took us to them. Thank you guys so much. And my director, Shiva, who's a friend now, he has shared a lot of his passion and what he wants to achieve in cinema. You wanted to make a film that is going to be remembered forever, a classic. I want to do that classic film. I want to be that director. I think you are here already. Irumudi is yours. You made Irumudi. So you will be Irumudi director for a very long time, unless you crack your own record by giving us an even more powerful emotional film. Thank you so much, and thanks for making Irumudi for us and for giving Kaveri to me. And I would say, last 2-3 days, I have been watching yourself and Raviteja Garu saying such nice, wonderful things about me. I just watched, and that takes a big heart to say such nice words about someone. Both of you, I owe it to you, and I thoroughly enjoyed working with you guys, and you made it very comfortable for me. Sai Kumar Garu, every single day when I shot with you, it was only pure bliss. You express your admiration and your love towards cinema, everything, and it's such a learning experience working with someone like you. Thank you so much for everything that you have given me through this film. And the producers, Ravi Garu and Naveen Garu, congratulations on making such magic numbers. Ravi Garu, you were very supportive, very helpful, such a grounded producer, I should say. It was a honor working with your team, and the entire direction team, every single person involved in this team, they gave their 200%, and that is seen on screen. Thank you guys so much. And Raviteja Garu, it's not complete if I don't say one special thing about you. Like I always say, I would say of all your movies, I would really say Tirnath is the most good-looking, most handsome you have been, and I would say it's Kaveri's Tirnath, and I'm glad I could be the heroine of a film that's going to stay with you forever, the most memorable film that's going to be of your career. I'm super sure about that. యాక్చువల్లీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎంత మ్యాసివ్ వేవ్, ఇంత బ్లాక్ బస్టర్ వేవ్ క్రియేట్ చేస్తుందండి. నేను ముందు రోజు నైట్ రవి సార్ వాళ్ళ డాటర్కి మోక్ష అందనమాట, సార్ 3 o'clock ఓవర్సీస్ రిపోర్ట్ వస్తుంది, నేను కాల్ చేసి మీకు చెప్తాను అన్నప్పుడు, నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాను మోక్ష, మైట్ బి 9 o'clock 10 o'clock అలా ఆన్ చేస్తానేమో, ఎందుకంటే ఈ సినిమాని టోటాలిటీలో చూసి జనాలు ఏం చెప్తారు అనేది మాత్రం తెలుసుకుంటాను. ఫస్ట్ రీల్ ఎలా ఉంది, సెకండ్ రీల్ ఎలా ఉంది, ఇంటర్వెల్ ఎలా ఉంది, ఆ టెన్షన్ నేను భరించలేను. ఎందుకంటే ఒకటి నమ్మి తీశాను, నేను కొత్తదవుతుంది అనుకొని తీశాను, కానీ పూర్తి సినిమాని చూసిన తర్వాత అది కొత్తదైందా లేదా అనేది ఆడియన్స్ ఆ టైంలో మాత్రం నేను ఫోన్ ఆన్ చేస్తాను అని చెప్పాను. సో 6 o'clockకి సాయి కుమార్ గారు చేసి లేదు చాలా అద్దరిపోయిందంట ఓవర్సీస్ అయిన తర్వాత ఇంకప్పుడు ఓపెన్ చేస్తుంటే అందరివి చూశాను, సక్సెస్ అని అప్పుడు తెలిసింది. నా ఫీలింగ్ ఏంటంటే నేను చాలా క్వైట్ అయిపోయానండి. ఇది మొత్తం ఇక్కడంతా సునామీలా జరుగుతుంది, ఫోన్లు అవి ఇవి. లాస్ట్ ఒక 6-7 years నుంచి ఏదో ఇరుముడిలో పడిపోయి, ఇరుముడి క్యారెక్టర్స్, ఇరుముడి ఎడిటింగ్, డీటెయిల్స్ మిక్సింగ్, ఆల్మోస్ట్ 4-5 రోజులు డీటెయిల్స్ మిక్స్లోనే పడుకున్నాను. దాన్ని ఏమంటారు, ఒక యుద్ధంలాగా చేశాము అందరం. ఒకసారి దాని రిజల్ట్ ఈ షేర్లు, గ్రాసులు, అక్కడ ఎంత చేసింది అంత చేసింది అని మాట్లాడుతుంటే నాకు నిజంగా భయం వేసింది యాక్చువల్లీ చెప్పాలంటే.
అంటే ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదనమాట. అంటే కొంచెం సేపు ఫోన్ ఆగితే బాగుండు అనే ఫీలింగ్ వచ్చిందనమాట. అంత వైబ్రేషను మొత్తం రియాక్షన్ అంతా. సరే, ఆఫ్టర్ దట్ నాకు అర్థమైంది ఇది ఎంత పెద్ద మ్యాసివ్ సక్సెస్ అనేది. సో ఇప్పుడు కమింగ్ టు వన్ బై వన్ వస్తాను. సో వెరీ బిగినింగ్ ఈరోజు మార్నింగ్ అసలు నవీన్ గారు, మా మైత్రి ప్రొడ్యూసర్ నవీన్ గారు, రవి గారు ఎంత హ్యాపీగా ఉన్నారంటే, నిన్న సాయంత్రం ఫస్ట్ షోకి రవి గారు నేను వెళ్ళి విమల్లోకి వెళ్ళి సౌండ్ చాలా బాగుంది, ఆ డీటెయిల్ అనిపిస్తుంది, ఇక్కడ ఈ డీటెయిల్ అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా కంటెంట్లోనే ఉన్నాం అనమాట మేము. తర్వాత ఈరోజు మార్నింగ్ నవీన్ గారు కాల్ చేసి, శివ ఏంటి శివ ఈ సినిమా నేను ఎప్పుడు చూడలేదు జీవితంలో, ఏంటి సినిమా ఇక్కడ అంత చేస్తుందంట, అక్కడ ఎంత చేస్తుంది, ఇక్కడ ఎంత చేస్తుంది, సోమవారం మార్నింగ్ 25,000 టికెట్స్ అండి శివ 1 అవర్కి, ఏం చేస్తుంది మన సినిమా అంటే, అప్పుడు నేను మాట చెప్పానండి నవీన్ గారికి, సార్ కొన్ని సినిమాలు అవార్డులు ఇస్తే రెస్పెక్ట్ ఇస్తే కలెక్షన్స్ ఇవ్వవు, కొన్ని సినిమాలు విపరీతమైన కలెక్షన్స్ ఇస్తే కొన్ని రోజుల తర్వాత అదేముందిరా రొటీన్ సినిమా, ఫార్మాట్ సినిమా, ఏదో ఆడింది ఆ టైంలో అంటారు. అలా ఉంటుంది కదా, కొన్ని సినిమాలు వెళ్తుంటాయి కమర్షియల్గా, కానీ ఒక రెస్పెక్ట్ అంటే ఉండకపోవచ్చు. కానీ సార్ ఈ ఇరుముడి ఏంటంటే ఒక ప్రొడ్యూసర్కి, ఒక డైరెక్టర్కి, ఒక హీరోకి, ఒక డిస్ట్రిబ్యూటర్కి, ఒక ప్రేక్షకుడికి, ఆ క్యాంటీన్లో పనిచేసేవాడికి ఒక సినిమా ఒక ప్రపంచానికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చింది సార్ ఇరుముడి అని చెప్పా. ఇంతకంటే ఏ సినిమా ఇవ్వలేదు సార్ అని. అంటే సినిమాలో చిన్న డైలాగ్ చెప్పినోడు కూడా నేను ఇరుముడికి పనిచేశాను రా అని రెస్పెక్ట్. రవణకి ఏంటంటే సినిమాకి పనిచేసిన హీరోకి ఏంటంటే ఒక వర్క్ సాటిస్ఫాక్షన్, దీని అమ్మ క్యారెక్టర్ ఇది కదా చేశాను అని అతనికి ఒక సాటిస్ఫాక్షన్. ప్రొడ్యూసర్స్కి ఏంటంటే డిస్ట్రిబ్యూటర్లు కాల్ చేసి, సార్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కడుపు నిండిపోయి ఓవర్ఫ్లో అయిపోయి అంత హ్యాపీగా ఉన్నాం చెప్తే, అసలు డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్ల చెవుల్లో మేము హ్యాపీగా ఉన్నాం సార్ అని చెప్పే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. ఆ కళ్ళలో నవీన్ గారి కళ్ళలో ఆనందం చూస్తూ ఉంటే రోజు సాయంత్రం ఫోన్ వచ్చే ఇంటికి అని, సార్ అన్నిసార్లు రాలేను సార్ రెస్ట్ తీసుకుంటా అని చెప్పేవాడు నేను. అంటే చెప్పడానికి, కలెక్షన్లు చెప్పడానికి, ఇక్కడ అలా ఉంది అక్కడ ఎలా ఉందని, సార్ నాకు అంత తల కొంచెం తిరుగుతుంది సార్ ఇవన్నీ వింటుంటే, కొంచెం నేను రిలాక్స్ అవుతాను సార్, కొంచెం దూరంగా ఉంటాను చెప్పేవాడిని. సో అంటే ఏం చెప్తున్నానంటే ఇరుముడి ఏమిచ్చింది అని అంటే, ఒక ఆర్గానిక్గా ఇంత సంతోషాన్ని, ఇంత ప్రొడక్టివిటీని, పనిచేసిన టెక్నీషియన్కి ఒక రెస్పెక్ట్ని, ఇవన్నీ ఇచ్చింది. దెన్ కమింగ్ టు లాస్ట్ సినిమా థియేటర్లో ఉంది, ఆ సినిమా తాలూకా ఇంపాక్ట్ ఏంటి, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, మీకు ఎంత నచ్చింది, మీ ఇంట్లో వాళ్ళకి ఎంత నచ్చింది అనేది మీకు అందరికీ తెలుసు. దాని గురించి నేను స్పెషల్గా మళ్ళీ, ఎందుకంటే దగ్గర మా రవణ అందుబాటులో ఉండకపోవడం కాదు, కానీ నన్ను ఒక 22-23 ఇంటర్వ్యూలు, సో ఆ ఇంటర్వ్యూలు మొత్తం నా బయోపిక్ లాగా అయిపోయింది అన్న ఆల్మోస్ట్. మా తమ్ముడు కాల్ చేసి, అన్న ఏంటన్నా భోజనం చేస్తుంటే ఊరికే వస్తున్నాడు టీవీలో అన్నాడు మా తమ్ముడు. సో మన పాత్రికేయ మిత్రులు అంత చెత్తకొట్టేశారు నన్ను. మన రాజేష్ ఒక రోజు పెట్టి 22 ఇంటర్వ్యూలు, అసలు గొంతుపోయింది, లోకల్ కార్డ్స్ అయిపోయినాయి. సో నేను ఎక్కువ దాని గురించి నేనేమనుకున్నాను సినిమా గురించి, ఇవి సినిమా గురించి, సినిమా థియేటర్ లోపల ఏముంది, సక్సెస్ మీట్ కాబట్టి జస్ట్ థ్యాంక్స్ చెప్పేసి ముగించేస్తాను. సో కమింగ్ టు ఏదో చెప్దాం అనుకున్నాను, తక్కువ మర్చిపోయా. సో చాలామంది ఏంటంటే, సార్ ఇప్పుడు ఇరుముడి ఇంత కలెక్షను, ఇంత ఇది, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, ఎలాంటి సినిమా చేయబోతున్నారు, ఎవరితో చేయబోతున్నారు అని చెప్పేసి, అంటే అందరికీ ఏమిచ్చిందో చెప్తున్నాను, నాకు పర్టికులర్గా ఇరుముడి ఏమిచ్చిందని చెప్తున్నానండి. నిన్న ఈవినింగ్ ఒక 4 o'clockకి ర్యాండమ్గా 4-5 లింకులు పంపించారు మా పిఆర్ టీం. అప్పుడు దాకా నేను సరిగ్గా చూడలా. అందులో ఒక పాపని ఒక ఫాదర్లా ఎత్తుకొని ఏడ్చేస్తుంది ఆ పాప. ఎందుకమ్మా, నీకు నేను ఉన్నాను కదా, ఆ పాపలా చెప్పు, నాకు కూడా చెప్పు, నువ్వు ఆ పాపలాగా నీకేం కావాలో అని. అలా 4-5 వీడియోలు చూసేసరికి ఐ బికేమ్ లిటిల్ ఎమోషనల్ అనమాట. ఎమోషనల్ అని, సరే ఒక సినిమాతో నేను ఇంతకంటే ఏం చేయగలుగుతాను, ఒక నిన్ను కోరి మజిలీ సినిమాకి నన్ను 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు నన్ను వాళ్ళ ఇళ్లలోకి తీసుకుంటే, ఇరుముడి వాళ్ళ గుండెల్లోకి తీసుకునేలా చేసింది శివ నిర్మల్ అనే పేరుని. సో అది ఎప్పుడు నాకు ఒక బాధ్యత గుర్తు చేస్తుంది. ఇంకా ఇరుముడి ఏంటంటే, నేను ఒక ట్రై చేశానండి, రవణ లాంటి ఒక మాస్ హీరోని పెట్టుకొని, మీరు సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, నెమ్మదిగా బిగినింగ్లో రవణ క్యారెక్టర్, త్రినాథ్ క్యారెక్టర్ చాలా అగ్రెసివ్గా ఉంటుంది, కానీ మీకు వెళ్ళే కొద్దీ సిచ్యువేషన్స్ అతని చేతిలో లేకుండా పోతాయి. స్లోగా ప్రీ ఇంటర్వెల్కి నేను ఒక ఫిక్స్ అయ్యాను, ఏంటంటే ఇక్కడే త్రినాథ్ క్యారెక్టర్ని పడేయాలి అని. ఇక్కడ కానీ త్రినాథ్ క్యారెక్టర్ని పడేయకపోతే సెకండ్ హాఫ్లో అతను సేవ్ చేసుకోవాలని ఇంటెన్షన్ పెరిగిపోద్ది అని. సో అలాంటి ప్రీ ఇంటర్వెల్ రాసినప్పుడు అండి, అన్న మీరు వాడు కొడితే పడిపోతారని చెప్పా రవణకి. ఎక్కడ కొడతాడా సరే అన్నారు. ఒక హీరో అంత ఫ్రీడమ్ ఇచ్చిన తర్వాత మంచి కథలు రాకుండా ఎందుకుంటాయండి. శివ ఇంటర్వెల్ బ్యాంక్కి నేను కొడితే ఫ్యాన్స్ ఒప్పుకుంటారా అంటే ఇరుముడి లేదండి.
ఇంటర్వెల్ బ్యాంక్ నన్ను కొట్టేస్తే వాడెవడో నాగుల్ లాంటి వాడు కొట్టేస్తే పడిపోతే నా ఫ్యాన్స్ ఒప్పుకుంటారని అడిగితే ఈరోజు ఈ సినిమా లేదు, శివ నిర్వహణకి ఈ పేరు లేదు. సో ఆ గడిలోంచి బయటకు వచ్చి నేనేమంటానంటే, ఇరుముడి నేను ఎంత కష్టపడి రాసినా మా అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి మేమందరం 1-10 సార్లు ఎంత జాగ్రత్తగా ఆలోచించుకొని జాగ్రత్తగా సినిమాని చేసినా అండి, సినిమా బిగినింగ్ నుంచి ఎండ్ వరకు అసలు నేను ఏం చేస్తున్నానో, అప్పటికప్పుడు నేను చేసే ఇంప్రూవేషన్స్ ఏంటి, ముందేం చేస్తున్నాను, వెనకేం చేస్తాను, ఏం లేదు. శివ ఇప్పుడు ఏం చేయాలి చెప్పు అండి. లుంగి వేస్తే లుంగి వేసుకున్నారు, షర్ట్ ఇస్తే షర్ట్ వేసుకున్నారు. ఆయన ఇప్పుడు పాపం షర్ట్ ఇప్పరు అన్న, ఇది అయ్యప్ప స్వామి బ్యాక్డ్రాప్, ఖచ్చితంగా భిక్ష చేసేటప్పుడు షర్ట్ ఇప్పేయాలన్నట్టు. ఇప్పేయాలంటావా శివ? ఇప్పేయాలన్నా. షర్ట్ విప్పాడు, వాట్ నాట్ అండి, అన్నీ చేశారండి, అన్నీ చేశారు సినిమా కోసం. సో నేనేమంటున్నాను, ఈ సినిమా గొప్పతనం ఏంటంటే, ఒక హీరో దర్శకుడికి ఇచ్చే స్వతంత్రమే ఈ సినిమా వెనకతలో ఉన్న గొప్పతనం. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ.